ఈ ప్రపంచం ఒక రహస్యం కాదు, సూటిగా కనిపించే నిజం. భూమి, నీరు, అగ్ని, గాలి ఈ 4 కలిసినప్పుడు సృష్టి పుడుతుంది, విడిపోయినప్పుడు నాశనం మొదలవుతుంది. మనిషి కూడా ఇదే సత్యం. శరీరం భూమి, రక్తం నీరు, ఉత్సాహం అగ్ని, శ్వాస గాలి. ప్రకృతి నుండి వేరు అనే భావన మనసులో కలిగిన ఒక భ్రమ. అక్కడే అసమతుల్యత మొదలవుతుంది. ఎంపెడోక్లిస్ ఫిలాసఫీ ఒక గొప్ప నియమాన్ని చెబుతుంది. ఈ ప్రపంచాన్ని నడిపేది 2 శక్తులు: ప్రేమ, ద్వేషం. ప్రేమ కలుపుతుంది, ద్వేషం విడగొడుతుంది. ద్వేషం ఉన్న చోట శాంతి ఉంటుంది, సంబంధాలు నిలుస్తాయి. ద్వేషం ఉన్న చోట విభజన మొదలవుతుంది, ఒంటరితనం పెరుగుతుంది, బయటి ప్రపంచం మారదు. లోపలి శక్తులే దిశను నిర్ణయిస్తాయి. ప్రేమ పెరిగితే అగ్ని వెలుగుగా మారుతుంది, గాలి స్వచ్ఛంగా ఉంటే ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, నీరు నిర్మలంగా ఉంటే భావాలు బలంగా ఉంటాయి, భూమి స్థిరంగా ఉంటే జీవితం నిలబడుతుంది. ఈ 4 సమతుల్యతలో ఉంటే జీవితం సంపూర్ణమవుతుంది. ఇక్కడే ఎంపెడోక్లిస్ ఫిలాసఫీ బలం. ప్రేమ వైపు ప్రతి చిన్న అడుగు జీవితాన్ని కలుపుతుంది. ద్వేషం వైపు ప్రతి చిన్న అడుగు జీవితాన్ని విడదీస్తుంది. ప్రతి ఆలోచన ఒక దిశ. ప్రేమను పెంచే దారి నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు తీసుకెళ్తుంది. ద్వేషం పెంచే దారి త్వరగా కానీ కూల్చే దారి. రూపాలు మారుతాయి, కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, కానీ మూలాలు మారవు. అందుకే లోపలి ప్రపంచం ముఖ్యం. ప్రేమ పెరిగితే వెలుగు విస్తరిస్తుంది, ద్వేషం పెరిగితే చీకటి వ్యాపిస్తుంది. మనిషి బాధకు మూలం ఈ సమతుల్యత కోల్పోవడం. అగ్ని అధికమైతే శాంతి కరుగుతుంది, గాలి కలుషితమైతే ఆలోచనలు గందరగోళమవుతాయి, నీరు కలుషితమైతే భావాలు బలహీనమవుతాయి, భూమి కదిలితే స్థిరత్వం కూలిపోతుంది. అందుకే సమతుల్యతే జీవితం. ప్రేమ పెంచడం, ద్వేషం తగ్గించడం మెల్లగా జరిగే మార్పు, కానీ గాఢమైన ప్రభావం. నిశ్శబ్దంగా ఎదిగే శక్తి ప్రేమ, నిశ్శబ్దంగా కూల్చే శక్తి ద్వేషం. ఎంపెడోక్లిస్ ఫిలాసఫీ దిశ చూపిస్తుంది. జీవితం ఒక దారి, ప్రేమ లేదా ద్వేషం. మనిషి ప్రకృతితో ఏకత్వం అయితే అదే నిజమైన శాంతి. జీవితంతో కలయిక అయితే అదే నిజమైన బలం. చివరగా ఎంపెడోక్లిస్ చెప్పిన ఒక బలమైన వాక్యం: ప్రేమ కలిపిన ప్రతి అణువు జీవిస్తుంది, ద్వేషం విడగొట్టిన ప్రతి అణువు కూలిపోతుంది.